హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇవన్నీ ఇప్పుడు నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. చూడండి, క్రిస్పీగా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. అంటే మనం చేసిన విధానాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. నేను ఇప్పుడు 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అంటే అర కేజీ పిండిది, అర కేజీ పిండికి కేజీ పంచదార పడుతుంది. ఇప్పుడు కొద్ది నెయ్యి వేద్దామండి. నెయ్యి వేసి అంటే దీన్ని ఎక్కువ రబ్ చేయకూడదు, ఎక్కువ గట్టిగా రబ్ చేయకూడదు అనమాట. కొద్దిగా నెయ్యి వేసాక కొద్దిగా వాటర్ వేసేసి ఒక వంటలాగా చేసేద్దాము, ముద్దలా చేసి. అంతేనండి. నేను మా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, మీరు ఒక లైక్ చేయండి. ఇవన్నీ ఇలాగ వాటర్ వేసి ఒక ముద్దలా చేద్దాము పిండి అంతాను. చేసాక ఇదేంటంటే మూత పెట్టేసి మొత్తం చేసాను కదండి, ఒక అరగంట ఉంచాలండి ఈ ముద్దని. ఇలాగా ఒక అరగంట ఉంచండి, వెంటనే చేసేయకండి వంటలు. ఒక అరగంట పోయాక చెయ్యండి, చేస్తే అది ఉబ్బుతుంది అనమాట. షుగరు కేజీ వేసానండి. ఇది చిన్నది, తీగపాకంలాగా వస్తే సరిపోద్ది. లైట్గా తీగపాకంలాగా వస్తే సరిపోద్దండి. ఇది పక్కన పెట్టేద్దాం. అప్పుడు ఏం చేద్దాం అనుకుంటే ఇలాచి పౌడర్ వేస్తామండి. కొంచెం ఇలాచి పౌడర్ వేసి పక్కన పెట్టేద్దామండి. ఇది ఉబ్బింది చూసారండి, ఎలాగొచ్చిందో. గుల్లగా వస్తుందండి, ఎందుకంటే ఒక అరగంట నానబెట్టాం కదా. చూడండి ఎలా వచ్చిందో. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, లైక్ చేయండి. మొత్తం ముద్దలంతా ఇలాగా చిన్న చిన్న ఉండలా చేసుకున్నాను. అంటే బద్దలైపోకుండా చూసుకోవాలి, ఉండ మనం చేసేటప్పుడు అది బద్దలవ్వకుండా చూసుకోవాలన్నమాట. అన్నీ ఒకేలాగా చేసుకుందామండి ఉండలన్నీ. ఇవ్వండి చూడండి, దేనికి కూడా బద్దలైనట్టు రాకూడదు అనమాట. బద్దలైనట్టు వస్తే ఇక్కడ వేపేటప్పుడు అది చిన్నది వీడిపోయినట్టు వస్తుందండి. తర్వాత పాకంలో వేసాక అది వీడిపోద్ది, అందుకనేసి అలా వేయకూడదు. నేను అన్నీ కొద్దిగా వేపుకొని పాకంలో వేసేసుకోవాలి, ఏవాయి కావాయి. మనకు అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించుకుంటే ఒక 10 నిమిషాలు అయిపోద్దండి ఇలా చేసుకుంటే. ఇది కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుదామండి. వేగాలి.